నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. జోగి రాజీవ్ విషయంలో సెటిల్మెంట్కి వెళ్దాం అనుకుని వాళ్ళ వైఫ్తో ట్రై చేస్తే మేఘన ఎక్కడా తల ఉంచలేదు. ఇది కాకుండా ఇంతకు ముందే అంటే ఈ కేసు రిజిస్టర్ అవ్వక ముందే వాళ్ళు వాళ్ళ మతాచారం గురించి, అలాగే ఈ పూజకు పనికిరాని పువ్వు కబుర్ల గురించి బయట రాష్ట్రంలో తెలిస్తే వాళ్ళకున్న పరువు పోతుంది కాబట్టి 9 కోట్ల సెటిల్మెంట్కి ముందే ఆఫర్ చేశాడంట మన జోగ్ కుటుంబం. ఇక్కడ వాళ్ళు 9 కోట్లు ఆఫర్ చేసిన తర్వాత కూడా ఆ అమ్మాయి లేదు, ఆల్రెడీ వీళ్ళు పెళ్లికి 5-6 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో ఈ మౌన మొహం, ఏదో మొహం వేసుకుని కూర్చోకుండా ఈ జోగి రాజీవ్ ఈ పువ్వు కొంచెమైనా పరిమళించాలి, నవ్వుతా తిరగాలి అంటే, ఫ్రెష్గా కనిపించాలంటే 5 కోట్లు మళ్ళీ క్యాష్. ఇది కాకుండా వాళ్ళకి ఒక ఫార్చునర్ కారు. రోజు వాళ్ళ హస్బెండ్ కంటే ఇప్పుడు ఈ జోగి రాజీవ్కి మేఘన ప్రతిరోజు డైమండ్ సెట్లు వేసుకుని కళకళ కనిపిస్తే కాస్తంత నవ్వుతాడని చెప్పి శకుంతలు చెప్పిందంట. ఈ అమ్మాయి బెంబేర్లెత్తింది, హత్యాయత్నాలు ఇవన్నీ తెలిసినవే మొత్తం మనకి. సో ఇన్ని కష్టాలు పడిన తర్వాత అమ్మాయి ఒకటి డిసైడ్ అయింది ఏంటంటే ఈ 9 కోట్లు వద్దు, ఈ బోర్డు సెటిల్మెంట్ వద్దని చెప్పి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లకు మాత్రం లేదు, మీరు అర్జెంటుగా ఈ కేసు ప్రొసీడ్ అవ్వండి, నేను మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గను అని చెప్పింది. దీంతో బెంబేర్లెత్తిపోయి ఇంకో పెద్ద ఫిగర్ తీసుకెళ్లాడు జోగి కుటుంబం. మనకి జోగు ఉన్నాడు కదండి, జోగ్ కొడుకు, వీళ్ళందరూ ఇంకా ఫుల్ ఎఫర్ట్స్ పెట్టారు. పెట్టి తీసుకెళ్తే కూడా లేదు అని చెప్తే చివరికి విజయవాడ మహిళా కోర్టును అప్రోచ్ అయ్యి మాకు బెయిల్ ఇవ్వండి, యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి, ఈ క్యాండిడేట్ వల్ల మాకు హత్యాయత్నం కేసులు అన్నీ ఉన్నాయి కదా, మా పైన అరెస్ట్ చేస్తారు ఎనీ టైము, సమాజంలో గౌరవంగా బతికే మాకు ఏదైనా ధ్వంసం జరుగుతుంది, మాకున్న పరువు ప్రతిష్ట వర్షం నీళ్ళలో కలిసిపోయి డ్రైనేజ్లో కలిసిపోయినట్టు అయిపోద్ది మా బతుకు, అలా కాకుండా కొంచెం మాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అని అడిగారంట. అయితే అక్కడ విజయవాడ మహిళా కోర్టు వాళ్ళు ఆగొక నిమిషం, నీ సొల్లు డ్రామాలు పక్కన పెట్టు, ఇబ్రహీంపట్నం పోలీసుల దగ్గర నుంచి మొత్తం ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ తెప్పించుకోవాలి, తెప్పించుకుందో చూస్తానులే అవతలకి వెళ్ళని చెప్పి ఆగస్టు నెల ఫస్ట్ వీక్ వేస్తారు ఈ కేసుని. ఈలోపు ఇబ్రహీంపట్నం పోలీసు వాళ్ళు ఈరోజు జోగి రమేష్ ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్తే అక్కడ శకుంతల తప్ప ఎవరూ లేరు. జోగి రమేష్ లేడు, జోగి రాజీవ్ లేడు, అలాగే జోగి రమేష్ వాళ్ళ బ్రదరు లేడు. ఇంట్లో తోద్దామని చంపుదాం అనుకున్న 11 మందిలో కేవలం ఒకే ఒక స్త్రీ ఇంట్లో కూర్చుంది, ఆవిడే శకుంతల. జోగి శకుంతల అని చెప్పి ఇంటి బయట పేరు ఉంటుందండి. సో ఇంత ధైర్యంగా ఒక వేరే మహిళ కూర్చుని ఆన్సర్ చేసేస్తుంది పోలీసులకి. ఈ రోజు మోస్ట్ ప్రాబబ్లీ కుటుంబంలో 11 మందిని అంటే 11 మందిని అరెస్ట్ చేయారండి. దీంట్లో ఖచ్చితంగా ఒక 7 ఎంతమందికి దేర్ బెయిలబుల్ అఫెన్స్. కానీ హత్యాయత్నం చేసింది మాత్రం అత్తామామ, మరిది, దాని తర్వాత భర్త. ఈ నలుగురిని మాత్రం కస్టడీకి తీసుకుంటారు హత్యాయత్నం కేసు కింద. మిగతా వాళ్ళందరూ డౌరీ హెరాస్మెంట్, తీసుకురావా డబ్బులని సొదబ్యాచ్గాళ్ళి. సో ఆ సొదబ్యాచ్గాళ్ళని పెద్దగా పట్టించుకోరు ఈ కేసులో. వాళ్ళకైతే డెఫినెట్లీ అది అసలు అరెస్ట్ కూడా చేయరు, కోర్టులో ప్రొసీడ్ అవుతాయి ఆ కేసులు. కానీ ఈరోజు ఈ పరిమళించిన పువ్వు, దాని తర్వాత పరిమళించిన పువ్వు నాన్న ఇద్దరు కలిసి ఎక్కడ పరారులో ఉన్నారని పోలీసులు ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. వచ్చే వీక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కోర్టు హియరింగ్ ఉండే ముందులోపే వీళ్ళు అరెస్ట్ చేస్తే వీళ్ళు బెయిల్ రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసుకోవడం తప్ప యాంటిసిపేటరీ బెయిల్ అనేది పనిచేయదు అక్కడ. సో ఇలాంటి తరుణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటన పెట్టాడు. వద్దు, నువ్వు రాకూడదు, అసలు నీకు నియమాలు, ఈ ఆంక్షలు ఉన్నాయి, పీఎం గారు వస్తున్నారు, వచ్చే మనకి ఎల్లుండి భోగాపురం ఎయిర్పోర్ట్ లాంచ్ ఉంది, సెక్యూరిటీ రీజన్స్ వల్ల నువ్వు రోడ్డు మీద విచ్చలవిడిగా తిరగకూడదని చెప్పినా కూడా లేదు అని చెప్పి మొత్తం ర్యాలీల కింద తీసుకొస్తుంటే ర్యాలీలో కూడా పెద్ద జనాలు లేరు. నెక్స్ట్ షో అదొకటి చేస్తాను. ఈ సీదిరి అపరాజులు పరామర్శించడానికి, జోగ్ కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి రోడ్ ఎక్కాడు ఇవాళ. ఇంతకు మించి మనం పీక్కోవడానికి ఏం లేదులేండి. సో ఈ రోజు శకుంతల ఏ రకంగా పోరాడుతుంది, ఇదివరకు వాళ్ళ ఆయన అరెస్ట్ చేసినప్పుడు వెయిటర్ చిన్న ముక్కేయండి, ఏం తప్పు చేశాడు మా ఆయన అని చెప్పి రెచ్చిపోతూ ఉంటుంది. పోనీ తప్పు చేస్తే తప్పకుండా శిక్ష అనుభవించవచ్చండి. ఏ తప్పు చేయకుండా ఎందుకు ఇలాగ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, అర్థం కావట్లేదండి. ఆమెకి చుక్కలు కనిపిస్తున్నాయి ఈరోజు. మరి కొద్దిసేపట్లో జోగి కుటుంబంలో అరెస్ట్ అనేది మాత్రం సంచలనంగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్లో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.